ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణలో లంబాడీలను ఎంత అవమానిస్తున్నాడో, ఎంత అక్కస్సుతోటి ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే అది లంబాడీల ఓట్లతోటి, లంబాడీలు వేసిన మా ఓట్లతోటి నేను గెలిచినని అనేక బహిరంగ సభలో చెప్పుకున్నారు మీరు. కానీ మీరు చేస్తున్న పని ఏంది? మీరు చేస్తున్న వాగ్దానాలు ఏంది? మంత్రి పదవి ఇవ్వకున్నా కూడా మేము ఓర్చుకున్నాం. సరే ఇవాళ కాకుండా రేపిస్తాడేమో, మాపిస్తాడేమో అని. అంటే ఇంత కుతంత్రాలతోటి ఇవాళ మా ఉద్యోగస్తులను విడిచిపెడతలేవు, మా లంబాడ సమాజాన్ని విడిచిపెడతలేవు. ఇవాళ ఖచ్చితంగా మీతోటి యుద్ధానికి దిగవలసిందే. ఇవాళ పోరాటం చేయవలసిందే మీ మీద. నిన్ను గద్దె దించే వరకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ లంబాడీలు కూడా నిద్రపోరు. ఇవాళ తెలంగాణ సమాజంలో అరే ఇంత అవమానం, ఇంత అకస్సుతోటి ఇవాళ మీ 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 క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఇవాళ ఎంతమంది అవినీతి పాల్పడలేరు? ఎంతమంది ఇవాళ వేరే ఉద్యోగస్తులు ఎంతమంది అవినీతి పాల్పడుతున్నారు మాకు తెలియదంటారా? మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి బిడ్డ. మేము తలుచుకుంటే, లంబాడీలుగా మేము తలుచుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వాలు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంది. ఏం తప్పు చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం మేమంతా కష్టపడి మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ ప్రభుత్వం రావడం కోసం మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మమ్మల్ని ఇంత హింసిస్తున్నారు మీరు, ఇంత అవమాన పాలు చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తప్పకుండా మిమ్మల్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాం. తప్పకుండా ఆ రోజు తెలంగాణ పోరాటం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకమైన పోరాటం చేసినామో అదే పోరాటం ఇవాళ ఉస్మానియా గడ్డ నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. మేము ఆ రోజు జైలు పాలైనాం, లాఠీ దెబ్బలు తిన్నాం, తూటా దెబ్బలు తిన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని గడ్డ దించడం కోసం ఖచ్చితంగా ఎన్ని లాఠీ దెబ్బలైనా తింటాం, ఎంత పోరాటమైనా చేస్తాం మేము. ఖచ్చితంగా మిమ్మల్ని మీరేమైతే మా లంబాడీల మీద కుట్ర చేస్తున్నారో, మా లంబాడీల ఉద్యోగస్తుల మీద, మా లంబాడి ప్రజల మీద ఖచ్చితంగా మమ్మల్ని ఎంత అవమానపరుస్తున్నారో మా తండకు తిరుగుతాం, మా గూడాన్ని పోతాం. ఖచ్చితంగా మీరు ఏదైతే లంబాడీల మీద చేస్తున్న అరాచకాలను ఎండగడతాం. భవిష్యత్తులో మిమ్మల్ని మాత్రం తప్పకుండా ప్రజాక్షేత్రంలో దోషిగా తెలిసి మీ గద్దె దించే వరకు మేమంతా లంబాడి ఉద్యమకారులుగా అందరం కలిసి ఖచ్చితంగా ఈ పోరాటంలో ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నా.